30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటము మరి సుప్రీంకోర్టులో మరి వచ్చినటువంటి 7 ధర్మాసనము మరి వర్గీకరణకు అనుకూలం వచ్చిన సందర్భంగా మరి ఆయా రాష్ట్రాలకే మరి వర్గీకరణ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా మరి ఈరోజు నిజామాబాద్ జిల్లా మాదిగ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఎస్సీ వర్గీకరణ సాధనను ఇక్కడ విజయోత్సవ సభగా మేము ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభ నుంచి మా మాదిగ మేధావులుగా మేమందరం ఒకటే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే సుప్రీంకోర్టు 7 ధర్మాసనం తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును ఇక మీదట వెంటనే రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్య ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా ప్రమోషన్స్ మరియు డిఎస్సీలు మరియు ప్రతి దాంట్లో కూడా మరి ఎస్సీ వర్గీకరణ 1వ తారీఖు రోజు తీర్పు వచ్చిన తర్వాత మరి ఇప్పటికి 20 రోజులైనా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోలే అనేటటువంటిది అందరికీ తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగుల యొక్క ప్రమోషన్స్ మరి అదేవిధంగా వివిధ శాఖలలో ప్రమోషన్స్ ఇస్తూ ఉన్నారు. మరియు డిఎస్సి మరి ఉద్యోగాల భర్తీ జరుగుతూ ఉన్నది. మరి దీనివల్ల మాదిగలకు మరి ఉపకులాలకు తీవ్ర నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి నిజామాబాద్ జిల్లా మాదిగ మేధావుల అందరం కూడా కలిసి మరి ఎంప్లాయీస్ అందరం కూడా కలిసి ఇక్కడ మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఇక మీదట వెంటనే జీవోని జారీ చేయాలని చెప్పేసి మరి చట్టసభలలో కానీ ఇతరత్ర ఉద్యోగాల అవకాశాలలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మాదిగ ఉద్యోగులు నిజామాబాద్ జిల్లా. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ఏదైతే 30 సంవత్సరాల సుదీర్ఘ ఎస్సీ వర్గీకరణ సాధన కొరకై మందకృష్ణ ఏదైతే పోరాటం చేశాడో 1 ఆగస్టు 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాదిగ ఉద్యోగులందరూ స్వాగతిస్తూ హర్షిస్తున్నాం. అందుకే ఈరోజు ఈ సమావేశం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో నేను వెంటనే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికంటే మొదటగా నేను అమలుపరుస్తా అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే కృష్ణ మాదిగ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు అమలు చేస్తానని హామీ ఇచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కృష్ణ మాదిగ నాయకత్వంని బలపరుస్తూ ఇంకా ఏదైతే కార్యాచరణ తీసుకుంటాడో ఉద్యోగస్తులందరం కూడా ముక్తకంఠంతో వారికి అండదండలు సపోర్టుని ఇస్తామని చెప్పి ముక్తకంఠంతో తెలియపరుస్తున్నాం.